హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చున్నాను. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించుకున్న వాగ్దానము యోబు 22వ అధ్యాయము 27వ వచనము. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయనని మనవిని ఆలకించును. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా మనం దీవించబడునుగాక. ఈ వాగ్దానం ద్వారా మనం ఆశ్రయించబడునుగాక. ఆమేన్. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఇచ్చిన వాగ్దానం ఏంటి? నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయనని మనవిని ఆలకించును. మనం ఎప్పుడైతే ప్రార్థిస్తామో ప్రార్థించిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడంట. మనం అది పొందుకోవాలంటే ఎలా ఉండాలో చెప్పనా? విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసం అంటే ఎవరి మీద విశ్వాసం కలిగి నజరైన యేసుక్రీస్తు ద్వారా మనం ఏం పొందుకున్నాం? విజయాన్ని మనము పొందుకున్నాము. ఆయన ఎప్పుడైతే విశ్వసించున్నామో, నజరైన యేసుక్రీస్తు మన కొరకు మరణించి తిరిగి లేచిన విశ్వసించున్నామో, ఆ విశ్వాసంలో విజయం యొక్క రహస్యాన్ని మనం పొందుకున్నాము. ఆయన జయించిన అనుభవాన్ని మనలోనే పెట్టేస్తున్నాడు. లోకపరమైన మన పాపాన్ని ఆయన తీసుకుని ఆయన యొక్క నీతిని మనకి అనుగ్రహించున్నాడు. కాబట్టి మనం ఎప్పుడైతే ఏదైతే అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి ఇస్తాడు. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయనని మనవిని ఆలకించును. నువ్వు ప్రార్థన చేసే ప్రతి దానికి దేవుడు నీకు సమాధానం ఇస్తాడు. ఈరోజు నువ్వు ఏదైతే ఈ వాగ్దానం బట్టి నువ్వు ఏదైతే అడుగుతున్నావో, ఏదైతే నీ హృదయాంధ్రం ఇంకా రాలేదు, ఇంకా చాలా కాలం అవుతుంది, ఏదైతే బాధపడుతున్నావో దేవుడు ఈరోజు ఈ వాగ్దానం ద్వారా నీకు సమాధానం ఇచ్చును గాక. ఎందుకంటే దేవుడు అనేకమైన వాగ్దానాలు చేసినాడు. ప్రతి వాగ్దానానికి తన ప్రియకుమారుల వారసులుగా మనల్ని చేసినాడు. కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం ద్వారా నువ్వు విశ్వసించి ప్రార్థించిన ప్రతిదీ నీవు పొందుకొనును గాక. ఆమేన్. ప్రార్థించుకుందామా? స్తోత్రం మహోన్నతమైన దేవ, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం దేవా. ఇచ్చిన వాగ్దానం బట్టి నీకే కోట్ల స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. వీడియో చూస్తున్నారో తండ్రి, ఏదైతే వాగ్దానాలు అడిగి ఉన్నారో తండ్రి, ఏదైతే మీరు వాగ్దానం ఇచ్చున్నారో తండ్రి, వారు ఈ వాగ్దానం బట్టి ఏదైతే ప్రార్థిస్తున్నారో తండ్రి, ప్రార్థించిన సమస్తం వారు పొందుకొనును గాక అని ప్రవచిస్తుందండి. ఏ విషయాల్లో అయితే వారికి సమాధానం రాలేదో తండ్రి, ఈరోజు తండ్రి ఈ వాగ్దానం ద్వారా తండ్రి విశ్వసించి తండ్రి వారు ఆ సమాధానం పొందుకొనును గాక అని ప్రవచిస్తాం తండ్రి. విజయాన్ని ప్రవచిస్తుందండి, ఆరోగ్యాన్ని ప్రవచిస్తుందండి, ఆనందాన్ని ప్రవచిస్తాం తండ్రి. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.